హైదరాబాద్లోని తాజ్ బంజారా హోటల్ను సీజ్ చేశారు. పన్ను బకాయిలు చెల్లించలేదని జీహెచ్ఎంసీ సీజ్ చేసింది. గత 2 ఏళ్లుగా పన్ను బకాయిలు చెల్లించలేదు తాజ్ బంజారా హోటల్ యాజమాన్యం. మొత్తం 1,40,00,000 పన్ను బకాయిలు ఉండడంతో జీహెచ్ఎంసీ అధికారులు సీజ్ చేశారు. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ నరేష్ అందిస్తారు. ఒకప్పుడు హైదరాబాద్ నగరానికి తలమానికంగా ఉన్న తాజ్ బంజారా ఇప్పుడు సీజ్ చేయబడింది. జీహెచ్ఎంసీ అధికారులు సీజ్ చేశారు తాజ్ బంజారాని. ప్రస్తుతం మనం తాజ్ బంజారా వద్ద ఉన్నాము. అయితే గత 2 సంవత్సరాలుగా తాజ్ బంజారా జీహెచ్ఎంసీ అధికారులకు పన్ను చెల్లించకపోవడంతో సుమారు 1 కోటికి పైగా పన్ను చెల్లించకపోవడంతో సీజ్ చేసినట్టుగా అధికారులు తెలియజేశారు. అయితే గతంలో ఎన్నో అంతర్జాతీయ సదస్సులు కూడా పూర్తిగా తాజ్ బంజారాలు నిర్వహించిన పరిస్థితి కనిపించింది. ఇలాంటి తరుణంలో ఒక హైదరాబాద్కే తలమానికంగా ఉన్న తాజ్ బంజారాని ఇప్పుడు జీహెచ్ఎంసీ అధికారులు సీజ్ చేయడం జరిగింది. అయితే ఒక స్టార్ హోటల్గా పేరొందిన తాజ్ బంజారా ఎన్నో కార్యక్రమాలకు ఇక్కడ నాంది పలికింది. ఇలాంటి తరుణంలో హైదరాబాద్ నగరానికి తాజ్ బంజారా పేరుని తాజ్ గ్రూప్కి సంబంధించిన ఒక చాలా పెద్ద పేరు ఉండేది. అలాంటిది పన్ను చెల్లించకపోవడంతో జీహెచ్ఎంసీ అధికారులు ఇప్పుడు సీజ్ చేసిన పరిస్థితి నెలకొంది. అయితే ఇప్పుడు అసలు ఏం జరిగింది, వీరు పన్ను చెల్లించకపోవడం కారణం ఏంటి, తాజ్ బంజారాలో ఏమైనా ఇష్యూస్ ఉన్నాయనుకోవడంలో కూడా ప్రస్తుతం అనేక విషయాలు బయటకు వస్తున్నాయి. ప్రస్తుతం చూస్తున్నాం ఈ విధంగానే జీహెచ్ఎంసీ అధికారులు ఇక్కడ చేరుకొని నోటీసులు ఇచ్చారు. అయినప్పటికీ కూడా తాజ్ బంజారా నుంచి ఎటువంటి స్పందన రాకపోవడం, ఏకంగా రెడ్ నోటీసులు జారీ చేసినా సరే తాజ్ బంజారా నుంచి అధికారులు ఎవరు కూడా తాజ్ బంజారా ఓనర్స్ ఎవరు కూడా స్పందించకపోవడంతో జీహెచ్ఎంసీ అధికారులు చేసేదేమీ లేక తాజ్ బంజారా హిల్స్లోని రోడ్ నెంబర్ 1లో ఉన్న తాజ్ బంజారా వద్ద చేరుకుని అక్కడ మొత్తం పూర్తిగా కూడా ఈ తాజ్ బంజారా సీజ్ చేసిన పరిస్థితి నెలకొంది. పూర్తి స్థాయిలో కూడా అసలు వీరు తిరిగి మళ్ళీ పన్ను చెల్లించి రిఓపెన్ చేస్తారా లేకపోతే ఇది సీజ్కే ఉంటుందనే విషయంపై ఇంకా తెలియాల్సి ఉంది. వీడియో జర్నలిస్ట్ వినోద్తో నరేష్, సాక్షి టీవీ, హైదరాబాద్ నుంచి.